హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు rkcompuworld. I am Ramesh. ఈరోజు మనం ఈ వీడియోలో సి లాంగ్వేజ్లో ఉన్నటువంటి ప్రింట్ఎఫ్ ఫంక్షన్, clrscr ఫంక్షన్, getch ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ప్రీ డిఫైన్ ఫంక్షన్. ఈ ప్రీ డిఫైన్ అనే ఫంక్షన్ stdio.h హెడర్ ఫైల్ లోపల ఉన్నటువంటి ఫంక్షన్. ఇంతకీ stdio.h అంటే ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్. ఇది ఒక ప్రీ డిఫైన్ హెడర్ ఫైల్, అంటే ముందుగా డిఫైన్ చేసినటువంటి హెడర్ ఫైల్. ఈ హెడర్ ఫైల్ లోపల ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఒకటే కాకుండా నంబర్ ఆఫ్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి. వాటిల్లో నేను ఇప్పుడు ఈ వీడియోలో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ clrscr ఫంక్షన్, అలాగే getch ఫంక్షన్స్, రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ రెండు ఫంక్షన్స్ కూడా ప్రీ డిఫైన్ ఫంక్షన్సే. ఈ రెండు ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ conio.h అనే హెడర్ ఫైల్ లోపల ఉన్నాయి. ఈ conio.h హెడర్ ఫైల్ అంటే మీనింగ్ ఏంటంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్. ఇది కూడా ఒక ప్రీ డిఫైన్ హెడర్ ఫైల్, అంటే ముందుగా డిఫైన్ చేసినటువంటి హెడర్ ఫైల్. ఈ హెడర్ ఫైల్ లోపల నంబర్ ఆఫ్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి. వాటిల్లో మనం ఫస్ట్ ఈ వీడియోలో clrscr ఫంక్షన్ గురించి, getch ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఇంతకీ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ గురించి తెలుసుకునే ముందు అసలు దానివల్ల యూజ్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ అయినా, సింగిల్ వాల్యూ అయినా, మల్టీ వాల్యూస్ అయినా మనం అవుట్పుట్లో ప్రింట్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ప్రింట్ఎఫ్లో ఉన్నటువంటి 3 సింటాక్సెస్ గురించి లాస్ట్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. అంటే సింగిల్ వాల్యూ ప్రింట్ చేయాలి అంటే ఒక సింటాక్స్, ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రింట్ చేయాలంటే ఒక సింటాక్స్, మల్టీ వాల్యూస్ ప్రింట్ చేయాలి అంటే ఒక సింటాక్స్. ఇలా ప్రింట్ఎఫ్లో 3 సింటాక్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే clrscr ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి అని అంటే క్లియర్ ద స్క్రీన్. అంటే ఏ స్క్రీన్ క్లియర్ చేయడానికి? ప్రీవియస్ అవుట్పుట్. మనం ఒక ప్రోగ్రామ్ చేసామనుకోండి, దానికి అవుట్పుట్ వస్తుంది. దానికన్నా ముందు వేరే అవుట్పుట్ ఉంటే మన ప్రోగ్రామ్ కన్నా ముందు ఉన్నటువంటి ప్రీవియస్ అవుట్పుట్స్ మొత్తాన్ని క్లియర్ చేయడానికి ఈ clrscr అనే ఫంక్షన్ ఇచ్చేస్తాం. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే getch ఫంక్షన్. getch ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే అవుట్పుట్లో ఏదైతే మన యొక్క అవుట్పుట్ ఉందో అది స్క్రీన్ మీద స్టాండర్డ్గా అలా డిస్ప్లే చేయాలి, మనకి కనిపించాలి అంటే ఈ యొక్క getch ఫంక్షన్ రాస్తాం. ఒకవేళ getch ఫంక్షన్ లేకపోయినా మనకి అవుట్పుట్ స్క్రీన్ మీద కనిపించాలి అంటే మనం యూజ్ చేసే షార్ట్కట్ ఏంటంటే Alt+F5. ఈ Alt+F5 కీ యూజ్ చేసి స్క్రీన్ మీద అవుట్పుట్ అనేది కనిపించేలా చేయొచ్చు. ఓకే, ఒక ప్రోగ్రామ్ అనేది చెప్తాను. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, డెస్క్టాప్ ఓపెన్ చేద్దాం. డెస్క్టాప్ మీద టర్బో సి అనే ఎడిటర్ ఉంటుంది, లేదా టర్బో C++ అనే ఎడిటర్ ఉంటుంది. నేను ఈ యొక్క వీడియోకి యూజ్ చేసే ఎడిటర్ ఏంటంటే టర్బో C++ అనే ఎడిటర్. ఆ ఎడిటర్ మీద లెఫ్ట్ క్లిక్, డబుల్ క్లిక్ ఇవ్వండి. టర్బో C++ అనే ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కాసేపు లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. ఇక్కడ పైన టాప్లో నంబర్ ఆఫ్ మెనూస్ ఉంటాయి. మీకు కావాల్సిన మెనూ ఫైల్ మెనూ. ఫైల్ మెనూ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి న్యూ అనే ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. అంటే న్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. న్యూ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఆ పేజీని మ్యాక్సిమైజ్ చేయాలి, పెద్దగా చేయాలి అంటే ఇక్కడ అప్ యారో ఉంటుంది. రైట్ సైడ్ టాప్ కార్నర్లో అప్ యారో మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. స్క్రీన్ అనేది మ్యాక్సిమైజ్ అవుతుంది. ఇదే యొక్క విండో ఏదైతే ఉందో ఈ యొక్క టర్బో C++ని మనం మళ్ళీ చిన్నగా చేయాలి అంటే Alt+Enter కీ ప్రెస్ చేయండి కీబోర్డ్లో. ఇలా రీసైజ్ అవుతుంది. రీసైజ్ అయినటువంటి ఈ విండోని మళ్ళీ మనం పెద్దగా మ్యాక్సిమైజ్ చేయాలి అంటే మళ్ళీ అగైన్ అదే కీ Alt+Enter కీ ప్రెస్ చేస్తే మళ్ళీ మ్యాక్సిమైజ్ అవుతుంది. ఇలా Alt+Enter కీని రీసైజ్ చేయడానికి, అలాగే మ్యాక్సిమైజ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఏది? ఎంటైర్ టర్బో C++ ఎడిటర్ మొత్తాన్ని కూడా నేను చెప్పేది. ఓకే, ఇప్పుడు అక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది. ప్రోగ్రామ్ అనేది టైప్ చేయండి. ఫస్ట్ నేను ఏ ప్రోగ్రామ్ టైప్ చేస్తున్నానంటే నా నేము, నా క్వాలిఫికేషన్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. అందుకని ఫస్ట్ నేను ఏ సెక్షన్ రాయాలి? డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది రాయాలి. ఎందుకంటే సి లాంగ్వేజ్ని మనం డెవలప్ చేయాలి అంటే ఒక స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. మెయిన్గా
స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలంటే మెయిన్గా 5 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి డాక్యుమెంట్ సెక్షన్. ఈ డాక్యుమెంట్ సెక్షన్లో ఏం రాయొచ్చు అంటే ప్రోగ్రామ్ యొక్క నేము, ఆధార్ నేము, ఆ ప్రోగ్రామ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మొత్తం అక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ $//లో సింగిల్ కామెంట్, అంటే నేను ప్రోగ్రామ్ డీటెయిల్స్ మొత్తము కూడా సింగిల్ లైన్లో రాయాలి, సింగిల్ లైన్లో చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ $// అనేది మెన్షన్ చేశాను. ఓకే, టు ప్రింట్ అని చెప్పి నేను రాస్తున్నాను. టు ప్రింట్ మై నేమ్ అండ్ మై క్వాలిఫికేషన్. నెక్స్ట్ డాక్యుమెంట్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ లింకింగ్ సెక్షన్ రాయాలి. ఈ లింకింగ్ సెక్షన్ లేకుండా మనం ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయలేము. లింకింగ్ సెక్షన్లోనే ప్రీ డిఫైన్ హెడర్ ఫైల్స్ అనేది రాస్తాం. ఎవ్రీ ప్రీ డిఫైన్ హెడర్ ఫైల్ మనకి యాష్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఎవ్రీ సి అండ్ C++ ప్రోగ్రామ్స్ కంపైలేషన్ స్టార్ట్స్ విత్ యాష్, అంటే కంపైల్ అనేది యాష్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతకీ కంపైల్ అంటే ఏంటంటే సి ప్రోగ్రామ్ మనం రాసిన తర్వాత అది కరెక్టా కాదా చెక్ చేయటాన్నే కంపైల్ అంటాం. ఇంక్లూడ్ అంటే మీనింగ్ ఏంటంటే stdio.h అనే హెడర్ ఫైల్ ఏదైతే ఉందో ఆ హెడర్ ఫైల్కి సంబంధించిన కోడింగ్ మొత్తము కూడా మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేస్తున్నాము. దాని యొక్క కోడింగ్ ఏదైతే ఉందో హెడర్ ఫైల్, ప్రీ డిఫైన్ హెడర్ ఫైల్ యొక్క కోడింగ్ ఏదైతే ఉందో ఆ కోడింగ్ మొత్తాన్ని మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేస్తున్నాం అని మీనింగ్ రావడానికి అక్కడ మనం ఇంక్లూడ్ అని రాస్తాం అనమాట. ఇక్కడ యాష్ అంటే ఏంటంటే ప్రీ ప్రాసెసర్. ఇక్కడ హెడర్ ఫైల్, ప్రీ డిఫైన్ హెడర్ ఫైల్ నేమ్ అనేది మనం ట్యాగ్స్ మధ్యలో రాయాలి. ఈ లెస్ దాన్, గ్రేటర్ దాన్ సింబల్స్ని TAGS ట్యాగ్స్ అంటాం. నెక్స్ట్ ఇంకొక హెడర్ ఫైల్ రాస్తున్నా. ఎందుకని stdio.h హెడర్ ఫైల్ ప్రింట్ఫ్ ఫంక్షన్కి సంబంధించి, ఇప్పుడు రాయబోయే conio.h హెడర్ ఫైల్ Clrscr అండ్ Getch ఫంక్షన్కి సంబంధించి, అందుకే నేను ఆ హెడర్ ఫైల్ కూడా రాస్తున్నాను. ఇక్కడ ఇక్కడ మనం ట్యాగ్స్గా లెస్ దాన్, గ్రేటర్ దాన్ సింబల్స్ యూజ్ చేయొచ్చు, లేదా డబుల్ కోట్స్ అనేది యూజ్ చేయొచ్చు. నువ్వు స్టార్టింగ్ డబుల్ కోట్స్తో స్టార్ట్ చేస్తే హెడర్ ఫైల్ అనేది ఎండింగ్ కూడా డబుల్ కోట్సే ఇవ్వాలి. ఒకవేళ స్టార్టింగ్ లెస్ దాన్ సింబల్తో స్టార్ట్ చేస్తే ఎండింగ్ గ్రేటర్ దాన్ సింబలే ఇవ్వాలి, అలా అనమాట. ఇక్కడ ఈ stdio.h అనే హెడర్ ఫైల్ లోపల ప్రింట్ఫ్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఈ హెడర్ ఫైల్ మన ప్రోగ్రాంలో రాస్తేనే అందులో ఉన్నటువంటి ప్రీ డిఫైన్ ఫంక్షన్, ప్రింట్ఫ్ ఫంక్షన్ వర్క్ అవుతుంది. ఒకవేళ ఈ హెడర్ ఫైల్ మన ప్రోగ్రాంలో రాయకపోతే ఆ ప్రింట్ఫ్ అనే ఫంక్షన్ వర్క్ అవ్వదు. అలాగే సేమ్ conio.h కూడా అంతే. నెక్స్ట్ లింకింగ్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రాయాల్సిన సెక్షన్ ఏంటంటే మెయిన్ సెక్షన్. ఈ మెయిన్ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ సెక్షన్ లేకుండా C ప్రోగ్రామ్ అనేది, C++ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయలేము. ఎవ్రీ C అండ్ C++ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ ఫంక్షన్, అంటే ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటంటే మన ప్రోగ్రామ్కి అవుట్పుట్ రిజల్ట్ రావడాన్నే ఎగ్జిక్యూషన్ అంటాం. మెయిన్ ఫంక్షన్ అని రాసి ఇక్కడ వాయిడ్ అంటే ఏంటంటే వాయిడ్ మీన్స్ ఈ వాయిడ్ ఈజ్ డేటా టైప్ అనొచ్చు. అంటే వాయిడ్ మీన్స్ నథింగ్ బట్ డేటా టైప్, అంటే ఇది ఎలాంటి వాల్యూస్ కూడా రిటర్న్ చేయదు. అలాగే మెయిన్ అంటే ఏంటంటే మెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫంక్షన్. నెక్స్ట్ బ్రేసెస్ ఓపెన్ చేసి ఇక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలాంటి బ్రేసెస్ ఎన్ని ఓపెన్ చేస్తే మన ప్రోగ్రాంలో అన్ని క్లోజ్ చేయాలి. మన ప్రోగ్రామ్ అనేది క్లియర్గా, క్లారిటీగా కనిపించడం కోసం నేను అక్కడ కొంచెం స్పేస్ అనేది ఇచ్చానమాట. అంటే ఏ లైన్లో ఎర్రర్ వచ్చింది, ఎక్కడ బ్రేసెస్ ఓపెన్ చేశాను, ఎక్కడ బ్రేసెస్ క్లోజ్ చేశాను, ఏ బ్లాక్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందని క్లియర్గా తెలియడం కోసం నేను అక్కడ స్పేస్ అనేది మెన్షన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను వాల్యూస్తో పని లేదు కాబట్టి వేరియబుల్స్తో పని లేదు, అంటే వేరియబుల్ డిక్లరేషన్ అనేది మనకి అవసరం లేదు. ఒకవేళ వేరియబుల్ డిక్లరేషన్ అవసరం ఉంటే ఇక్కడ ఫస్ట్ లైన్లోనే మనం మెయిన్ ఫంక్షన్ లోపల వేరియబుల్ డిక్లరేషన్ అనేది రాయాలి. వేరియబుల్ డిక్లరేషన్తో పని లేదు కాబట్టి ఈ ప్రోగ్రాంలో జస్ట్ మన నేము, క్వాలిఫికేషన్ మాత్రమే ప్రింట్ చేయాలి అన్నారు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, Clrscr ఫంక్షన్ అనేది రాయాలి. ఎందుకంటే మన ప్రీవియస్ అవుట్పుట్స్ ఏమన్నా ఉంటే వాటిని క్లియర్ చేసి మన యొక్క అవుట్పుట్ మాత్రమే క్లియర్గా కనిపించడం కోసం. నెక్స్ట్ వన్ ప్రింట్ఫ్ అనే ఫంక్షన్ రాస్తున్నాను. సింటాక్స్ ప్రకారం బ్రేసెస్ ఓపెన్ చేసి డబుల్ కోట్ స్టార్ట్ చేసి మై నేమ్ ఈజ్ రమేష్ అని రాసి /n అనేది మెన్షన్ చేస్తున్నా.
ఇక్కడ బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ కూడా నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను, ఆ వీడియో ఒకసారి చూడండి. బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది అనమాట. అంటే మై నేమ్ ఈజ్ రమేష్ అని ప్రింట్ అయ్యి స్లాష్ అని అనగానే నెక్స్ట్ లైన్లోకి కర్సర్ వస్తుంది. ఇక్కడ ప్రింట్ఎఫ్ లోపల డబుల్ కోట్స్ మధ్యలో ఏది ఉంటే అది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది, అంతేగాని నువ్వు రాసిన ప్రోగ్రామ్ అంతా ప్రింట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ నా యొక్క క్వాలిఫికేషన్ అనేది ప్రింట్ చేస్తున్నా. మై క్వాలిఫికేషన్ ఈజ్ M.C.A డబుల్ కోట్స్ లేదా స్లాష్ అండ్ డబుల్ కోట్స్ అని చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. తర్వాత గెట్ అనే ఫంక్షన్ రాయాలి స్క్రీన్ మీద అవుట్పుట్ కనిపించడం కోసం. బ్యాక్ స్పేస్ ఇచ్చి బ్రేసెస్ అనేది క్లోజ్ చేశాను. ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయింది. ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. సేవ్ చేయడం కోసం 2 వేస్లో మనం సేవ్ చేయొచ్చు అనమాట. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వచ్చు, లేదా కీబోర్డ్లో ఫంక్షనల్ కీస్ ఉంటాయి. ఫంక్షనల్ కీస్లో F2 కీ ప్రెస్ చేసినా ఇలా ఒక మెసేజ్ బాక్స్ వస్తే ఓకే చేయండి, అంటే ఎంటర్ కీ ప్రెస్ చేయండి. తర్వాత నువ్వు ఆ యొక్క ప్రోగ్రామ్కి ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నావో ఆ నేమ్ అనేది అక్కడ టైప్ చేయండి అన్నమాట. Printf లేదా నేమ్ క్వాలిఫికేషన్ QLF.C. ఇక్కడ నేమ్ QLF అనేది ప్రైమరీ నేమ్ అవుతుంది, .C అనేది ఎక్స్టెన్షన్ నేమ్ అవుతుంది. C లాంగ్వేజ్ ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్టెన్షన్ నేమ్ అనేది .Cగా మెన్షన్ చేయాలి. తర్వాత ఎంటర్ కీ ప్రెస్ చేయండి, అగైన్ ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఇక్కడ టైటిల్ బార్లో చూడండి నేమ్ QLF.C సేవ్ చేసేసాను. ప్రోగ్రామ్ సేవ్ చేసిన తర్వాత వెంటనే మనకి .C ఫైల్ క్రియేట్ అవుతుంది. దానిలో కోడింగ్ అనేది ఉంటుంది, అది మనం క్రియేట్ చేసుకున్న ఫైల్. నెక్స్ట్ ఏం చేయాలంటే C ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేయాలి. కంపైల్ అంటే ఏంటి, కరెక్టా కాదా చెక్ చేయడం. చెక్ చేసేది ఎవరు, సిస్టమ్. కంపైల్ చేసిన వెంటనే .obj ఫైల్ క్రియేట్ అవుతుంది, దాన్నే ఆబ్జెక్ట్ ఫైల్ అంటాం. అది సిస్టమ్ క్రియేట్ చేసుకుంటుంది. కంపైల్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. మౌస్ ద్వారా అయితే కంపైల్ అనే మెనూలోకి వెళ్ళి కంపైల్ అనే ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చినా ఒకటే, లేదా కీబోర్డ్ ద్వారా షార్ట్ కట్ వచ్చేసరికి Alt+F9 ఆ కీ ప్రెస్ చేసినా ఒకటే. ఇక్కడ సక్సెస్ అని వచ్చింది, అంటే మీరు రాసిన ప్రోగ్రామ్ అనేది సక్సెస్. ఇక్కడ చూడండి లైన్స్ కంపైల్డ్ 464 అంటే మీనింగ్ ఏంటి, నువ్వు రాసిన లైన్స్ ఇక్కడ 10 లైన్స్ లోపే ఉన్నాయి, కానీ ఇక్కడ ఎన్నో వచ్చింది కంపైల్ అయినట్టు 464. ఇందాక చెప్పాను కదా stdio.h హెడర్ ఫైల్ అండ్ conio.h హెడర్ ఫైల్, ఈ 2 హెడర్ ఫైల్స్లో ఉన్నటువంటి కోడింగ్ మొత్తము కూడా మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఈ 10 లైన్స్తో పాటుగా ఆ హెడర్ ఫైల్లో ఉన్నటువంటి కోడింగ్ను కూడా మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసి కంపైల్ చేసాము. దాని మీనింగ్ అది. సక్సెస్ అని వచ్చింది, ఎంటర్కి ప్రెస్ చేయండి. తర్వాత ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి, దాన్ని రన్ అని కూడా అంటాం. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే 2 వేస్ ఉన్నాయి, మౌస్ ద్వారా కీబోర్డ్ ద్వారా. మౌస్ ద్వారా ఎలాగో చూపిస్తున్నాను. ఇక్కడ RU అండ్ రన్ అని ఉంటుంది. రన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ రన్ అనే ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చినా ఒకటే, లేదా కీబోర్డ్ ద్వారా Ctrl+F9 అన్నా ఒకటే. మన యొక్క అవుట్పుట్ అనేది వచ్చేసింది. మై నేమ్ ఈజ్ రమేష్, నెక్స్ట్ లైన్లో మై క్వాలిఫికేషన్ ఈజ్ M.C.A. మళ్ళీ ఎంటర్కి ప్రెస్ చేయండి. ఇది ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా ప్రోగ్రాంలో CLRSR అనే ఫంక్షన్ లేదనుకున్నాం, అంటే నేను ఏం చేస్తానంటే // మెన్షన్ చేశాను CLRSR ఫంక్షన్ ముందు. దాని మీనింగ్ ఏంటి, ఈ యొక్క కామెంట్ లైన్ అనేది సింగిల్ లైన్ కామెంట్ అంటే డాక్యుమెంట్ సెక్షన్ అనేది ప్రోగ్రాంలో సేవ్ అవుతుందే కానీ కంపైల్ అవ్వదు, ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే CLRS ఫంక్షను నేను అక్కడ రాయినట్టే లేనట్టే. ఇప్పుడు నేను Alt+F9 అన్నాను, సక్సెస్, Ctrl+F9 అన్నాను. ఇంతకు ముందు ఉన్నటువంటి అవుట్పుట్ కూడా నాకు కనిపించింది. మళ్ళీ Ctrl+F9 అన్నాను, మళ్ళీ అవుట్పుట్ కనిపించింది, మళ్ళీ Ctrl+F9. అలా నేను ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేస్తే అన్నిసార్లు అంతకు ముందున్న అవుట్పుట్స్ కూడా నాకు కనిపిస్తాయి. అదే CLRSR ఫంక్షన్. నెక్స్ట్ వన్, ఇప్పుడు గెట్ అనే ఫంక్షన్ లేదనుకుందాం కాసేపు, అంటే దాని ముందు // మెన్షన్ చేస్తే అది కూడా డాక్యుమెంట్ సెక్షన్ సింగిల్ లైన్ కామెంట్ సెక్షన్ అవుతుంది, అంటే మన ప్రోగ్రాంలో అది లేనట్టే. ఇప్పుడు Alt+F9 అన్నాను, సక్సెస్, Ctrl+F9 అన్నాను, అవుట్పుట్ అనేది కనిపించదు. గెట్ ఫంక్షన్ లేకపోయినా అవుట్పుట్ మనకి కనిపించాలి అంటే షార్ట్ కట్ చెప్పాను కదా ఇందాక, Alt+F5 అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ గెట్ ఫంక్షన్ అనేది నార్మల్గా రాసేసాను, Alt+F9 Ctrl+F9, ఇలా మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఈ విధంగా మనం
ప్రింటఫ్ ఫంక్షన్ని, clrscr ఫంక్షన్ని, గెట్స్ ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోస్ని ఫాలో అవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.